హాయ్! ఈ వీడియోలో మనం జీవా అనే జ్యువెలరీ బ్రాండ్ బిజినెస్ అనలిస్ట్ రోల్ అసైన్మెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. ఇవి ఎస్క్యూఎల్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇందులో మనకి ఏమి ఇచ్చిందంటే క్రియేట్ అ సేల్స్ టేబుల్ విత్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్: కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఫోన్, డేట్ ఆఫ్ పర్చేస్, ఎస్క్యూస్ బాట్, టోటల్ ప్రైస్, డిస్కౌంట్. సో ఫస్ట్ థింగ్ మనం డేటాని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని కరెక్ట్గా ఏమంటున్నాడంటే సేల్స్ టేబుల్ని తయారు చేసుకోవాలి. సింపుల్. అందులో మనకి సో కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఫోన్, ఈ మూడు మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తాయి. ఓకే, డన్. తర్వాత డేట్ ఆఫ్ పర్చేస్, ఎస్కేయూస్ బాట్, టోటల్ ప్రైస్, డిస్కౌంట్, డేట్ ఆఫ్ పర్చేస్ మళ్ళీ రిపీట్ అయింది, దీన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. సో ఈ ఫోర్ మనకి పర్చేస్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తాయి. సో ఇందులో మనకి కొంచెం డిఫరెంట్గా అనిపించేది ఎస్కేయూస్. ఎందుకంటే ఎస్కేయూస్ ఏంటంటే మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు లైక్ ఇట్లా స్కాన్ చేస్తారు కదా ఐటమ్స్ కోడ్ వెనకాల. సో అప్పుడు మన నెంబర్ తీసుకొని మనం ఏమేమి కొనుక్కున్నామో అని చెప్పేసి అందులో ఎంటర్ చేసుకుంటారు వాళ్ళ డేటా. సో ఎస్కేయూస్ అనేటివి ఇట్లా ఉంటాయి, లైక్ 12 to 14 డిజిట్స్ నెంబర్స్. అవి ఇట్లా కామా సపరేటెడ్ వాల్యూస్ లాగా స్టోర్ అవుతాయి, లైక్ ఈ ఐటమ్స్ కొనుక్కున్నాడు ఈ రోజు అన్నట్టు. సో దోస్ ఆర్ ఎస్కేయూస్. సో ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుందాం. సో ఇట్స్ జ్యువెలరీ బ్రాండ్ కాల్డ్ జీవా కదా. జీవాకి మనం డేటాబేస్ క్రియేట్ చేస్తే క్రియేట్ డేటాబేస్ GIVA. సో కంట్రోల్ ఎంటర్. నా డేటాబేస్ తయారు చేసేసినాం, ఇప్పుడు దాన్ని వాడుకోవాలి కాబట్టి యూస్ GIVA. సో నా వీఆర్ ఆల్సో యూజింగ్. ఇప్పుడు ఆ డేటాబేస్ని మనం వాడుకుంటాం యూజ్ అనే కీవర్డ్ ప్రెస్ చేస్తే. ఇప్పుడు ఒకవేళ సపోజ్ అది వేరే డేటాబేస్ మీద ఉండుంటే లోపట SQL లోపట ఇట్ విల్ బీ యాక్సెస్ టు దట్ డేటాబేస్, అంటే లైక్ ఆ డేటాబేస్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చండి, సేల్స్ టేబుల్ తయారు చేసుకోవాలి. నా క్రియేట్ టేబుల్ సేల్స్. దీని లోపల మనం ఫస్ట్ ఏమి ఇచ్చిండు, కస్టమర్ నేమ్, customer_name. ఇది ఏమి ఉండొచ్చు, మనం ఏం డేటా టైప్ పెట్టచ్చు అంటే దీనికి varchar పెట్టవచ్చు. varchar విత్ సైజ్ ఆఫ్ 50 అండ్ నల్ ఉండొద్దు మన కస్టమర్ నేమ్, నాట్ నల్. తర్వాత ఈమెయిల్. సో ఈమెయిల్ కూడా నెంబర్స్ ఇంకా క్యారెక్టర్స్తో కంబైన్ ఉంటుంది కాబట్టి వీ కెన్ కీప్ ఇట్ ఇస్ varchar. అండ్ అది కూడా నల్ ఉండొద్దు మనకి, వీ నీడ్ కంప్లీట్ డేటా. ఫోన్ కూడా varchar పెడదాం 50, నాట్ నల్. డేట్ ఆఫ్ పర్చేస్, సో దీనికి మనం వాడే డేటా టైప్ డేట్, ఇది కూడా నాకు నల్లొద్దు. అండ్ SKUs బాట్, ఇది నేను టెక్స్ట్ ఫార్మాట్లో తీసుకుంటున్నా ఎందుకంటే అది కాంబినేషన్ ఆఫ్ ఎనీ కోడ్ ఉంటుంది కదా, క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్. తర్వాత టోటల్ ప్రైస్ మనకి డెసిమల్లో వస్తుంది, ఎందుకంటే అది 0.0 పైసా లైక్ అట్లా ఉంటుంది కదా. 50 రూపీస్ 48 పైస్, 50 పైస్ అట్లా డెసిమల్లో ఉంటుంది. సో వీ కెన్ కీప్ అప్ టు 15,2 డెసిమల్స్. 15 అంటే 15 డిజిట్స్ దాకా అంత ప్రైస్ ఉన్న ఐటమ్ ఏదైనా. అండ్ లాస్ట్ వన్ డిస్కౌంట్ కూడా సేమ్ అంతే ఉంటుంది. డిస్కౌంట్ 10
to 2. సో అయిపోయింది. ఇది మనం తయారు చేసుకున్న టేబుల్. చూడొచ్చు, టేబుల్ క్రియేట్ చేసుకుని కస్టమర్ నేమ్ వార్కార్ లాగా డిఫైన్ చేస్తాం. ఈమెయిల్ వార్కార్, నల్ వాల్యూస్ వద్దు నాకు. ఫోన్ నెంబర్ కూడా వార్కార్ లాగా ఒక 50 క్యారెక్టర్ స్పేస్ పెట్టిన. తర్వాత డేట్ ఆఫ్ పర్చేస్కి మనం డేటా టైప్ వాడినాం. ఎస్కేయూస్ బాట్కి టెక్స్ట్ వాడినా డేటా టైప్. టోటల్ ప్రైస్కి డెసిమల్ వాడినా, ఎందుకంటే మనకి పాయింట్ పైసాస్ కూడా కౌంట్ ఉంటుంది కాబట్టి. సో అట్లా డెసిమల్ డేటా టైప్ వాడాల్సి వస్తుంది. డిస్కౌంట్ కూడా సేమ్ డెసిమల్ డేటా టైప్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి టేబుల్ అనేది క్రియేట్ అయింది, కానీ లోపల మనకి డేటా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనము ఆల్రెడీ సేల్స్ టేబుల్ క్రియేట్ చేసేస్తున్నాం కాబట్టి దాని లోపల డేటా ఫిల్ చేయడానికి ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ వాడదాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, సేల్స్ టేబుల్ లోపల కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఫోన్, డేట్ ఆఫ్ పర్చేస్ వాటన్నిటికీ ఒకసారి ఇందులో మెన్షన్ చేయాలి. వీటికి మనం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తున్నామని, ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నామని. సో ఇవన్నీ నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నా. ఆఫ్టర్ దట్ వాల్యూస్ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని నేను ఆన్లైన్ నుంచి కొన్ని వాల్యూస్ తీసిన, అవి పే చేసేస్తే ఇక్కడ డైరెక్ట్గా. సో ఇప్పుడు చూడొచ్చు, ఇవన్నీ వాల్యూస్ నేను ఆన్లైన్ నుంచి తీసిన వాల్యూస్ డైరెక్ట్గా, మనం ఎక్కువ టైప్ చేయకుండా. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎంటర్ కొడితే ఆ వాల్యూస్ అన్నీ మన టేబుల్లోకి ఎంటర్ అయిపోతుంది. సో మనకి ఈ ప్రాసెస్ అంతలో డేటాబేస్ తయారు చేసుకున్నాం, టేబుల్ తయారు చేసుకున్నాం, వాటి లోపల వాల్యూస్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి టేబుల్ ఎట్లుందో చూద్దాం. దానికి మనం సెలెక్ట్ ఫ్రమ్ సేల్స్ టేబుల్ ఇది క్లిక్ చేస్తే మనకి మనం తయారు చేసుకున్న టేబుల్ వస్తుంది. చూడొచ్చు, ఇక్కడ మనకి కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ పర్చేస్, ఎస్కేయూస్ బాట్, టోటల్ ప్రైస్ అండ్ డిస్కౌంట్. ఇవి మన దగ్గర ఉన్న డేటా. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేమ్ అండ్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ హూ పర్చేస్డ్ మోర్ దెన్ వన్స్. సో డైరెక్ట్గా క్వశ్చన్ని సాల్వ్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లోపల ఉన్న లాజిక్ని అర్థం చేసుకున్నాం. ఏం చెప్తున్నాడంటే కస్టమర్స్ ఎవరైతే మోర్ దెన్ వన్స్ అంటే ఒక్కసారి కంటే ఎక్కువ టైమ్స్ పర్చేస్ చేసిన కస్టమర్ కావాలి ఇప్పుడు మనకి. సో దానికి లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఇందులో ఉంది కదా డేటాలో అలైజ్ అని ఉన్నాడు, ఆయన డేట్ ఎప్పుడు పర్చేస్ చేసుకున్నాడు, 2024లో సెప్టెంబర్ 15th రోజు పర్చేస్ చేసిండు ఆర్డర్. మళ్ళీ అలైజ్ వచ్చిండా ఇంకోసారి షాపింగ్కి వస్తే ఎప్పుడు వచ్చిండు, మళ్ళీ ఇంకోసారి వచ్చిండు. ఇక్కడ కనిపిస్తుందా కింద అలైజ్ అని, డేట్ ఆఫ్ పర్చేస్ మళ్ళీ సెప్టెంబర్ 2024కి వచ్చిండు. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఇదే, ఇట్లా ఎవరైతే మోర్ దెన్ వన్స్ ఒక్కసారి కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని లెస్ చేయాలి మనం. సో ఫస్ట్ మనకు చూపించిన ఎగ్జాంపుల్ ప్రకారం అలైజ్ కనిపించిండు. అట్లా డేటా సెట్లో ఎంతమంది అయినా ఉండొచ్చు. దాన్ని రిట్రీవ్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, కస్టమర్ నేమ్ కావాలి అండ్ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చిరో కావాలి. సెలెక్ట్ కస్టమర్ నేమ్ అండ్ మోర్ దెన్ వన్స్ కదా, సో దానికి కౌంట్ వాడదాం మనం. అంతే కదా. ఇప్పుడు లాజిక్ ఎట్లా అంటే, కౌంట్ అంటే మొత్తం డేటా సెట్లో ఉన్న నెంబర్స్ అన్నీ వస్తాయి. లైక్ చెప్తా మీకు ఒక నిమిషం. ఫ్రమ్ సేల్స్. సో టోటల్ సెవెన్ రికార్డ్స్ ఉన్నాయి మన టేబుల్లో. ఆ 7 రికార్డ్స్లో మనకి ఎంతమంది ఎన్నిసార్లు రిపీట్ అయ్యారో తెలవడానికి మనము కస్టమర్ నేమ్ తర్వాత కౌంట్ని మనం ఏమనుకుందాం, పర్చేస్ కౌంట్ అనుకుందాం.
ఇప్పుడు దీన్ని గ్రూప్ బై కస్టమర్ నేమ్ చేసుకుందాం. సో ఈ గ్రూప్ బై కస్టమర్ నేమ్ ఏం చేస్తుందంటే లైక్ ఈ కౌంట్ని ప్రతి కస్టమర్కి సపరేట్గా కౌంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇందాక ఇచ్చింది టోటల్ ఒకేసారి కౌంట్. గ్రూప్ బై చేయడం వల్ల కస్టమర్ నేమ్ అండ్ వాళ్ళు ఎన్నిసార్లు వచ్చిరు అనేది మనకు తెలుస్తుంది. ఇంకా లాస్ట్ ఏంటంటే హ్యావింగ్. ఇప్పుడు ఒక్కసారి కంటే ఎక్కువ వస్తేనే కదా వాళ్ళు మనకి మోర్ దెన్ వన్స్ అని తెలిసేది. సో మనం ఇప్పుడు హ్యావింగ్ కౌంట్ గ్రేటర్ దెన్ 1 అంటే ఇప్పుడు మనకి వస్తుంది ఆన్సర్. ఎట్లా అంటే నేను మళ్ళీ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనము కస్టమర్ని సెలెక్ట్ చేసుకున్నాం, కస్టమర్ నేమ్. దాని తర్వాత కౌంట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ గ్రూప్ బై చేస్తున్నాం కదా, కస్టమర్ నేమ్ కౌంట్. దీని అర్థం ఏంటంటే ప్రతి కస్టమర్కి ఎన్నిసార్లు ఉన్నాడు లిస్ట్లో అనేది కలుపుతాం మనం గ్రూప్ బై అంటే. దాని తర్వాత ఇప్పుడు ఒక్కసారి కంటే రిపీట్ అయిన వాళ్ళని ఎట్లా కన్సిడర్ చేస్తాము, ఇక్కడ హ్యావింగ్ కండిషన్ పెట్టినాం మనం. హ్యావింగ్ కౌంట్ స్టార్ ఆఫ్ గ్రేటర్ దెన్ 1 అంటే ఇప్పుడు అలైజ్ ఇంకా బాబ్ మోర్ దెన్ 1 టైం రిపీట్ అయ్యారు. సో వాళ్ళది లిస్ట్ అయింది. ఇక్కడ మిగిలిన వాళ్ళంతా ఒకటేసారి వచ్చి ఇంకోసారి రాలేదని అర్థం. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ దాని సొల్యూషన్. సో ఇంకా చూసే వాళ్ళ దగ్గర ఇంకా ఏదైనా ఎఫిషియెంట్ సొల్యూషన్ కానీ ఇంకా బెటర్ సొల్యూషన్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్ నేమ్ అడిగిండు. దీనికి లాజిక్ బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఒకసారి మన టేబుల్ ఓపెన్ చేసుకుందాం. హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్ని ఎట్లా ఫైండ్ చేస్తామంటే బేసిక్గా ఇప్పుడు ఐటమ్స్ ఎక్కడుంది, ఎస్కేయూస్ బాట్ అనే కాలమ్ మనకి ఎస్కేయూస్ని డిఫైన్ చేస్తుంది. లైక్ ఏమేమి ఐటమ్స్, ఒక్కొక్క పర్సన్ వచ్చి ఏం ఐటమ్ కొన్నాడు, ఎన్నిసార్లు కొన్నాడు అని చెప్పేసి మనం కౌంట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్. ఇప్పుడు ఈ ఐటమ్ ఎక్కువసార్లు ఏ ఐటమ్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో అదే కదా హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్. సో అది మనకు లాజిక్. దానికి మనం ఫస్ట్ ఏం రాస్తాం, లైక్ వీ నీడ్ టు ఫైండ్ ఎస్కేయూస్ బాట్. ఏ ఐటమ్ అందులోనే మనకు ఐటమ్ నెంబర్ ఉంది. సో వీ నీడ్ టు సెలెక్ట్ ఎస్కేయూస్ బాట్. దాని తర్వాత అది ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలవాలంటే దాని కౌంట్ తెలవాలి. మనకి ప్రతి ఐటమ్ని ఎన్నిసార్లు రిపీట్ అయిందో కౌంట్ తెలవాలంటే మనం కౌంట్ ఆఫ్ హోల్ టేబుల్ యాజ్ సేల్ కౌంట్ ఫ్రమ్ సేల్స్ టేబుల్. సో ఇప్పుడు మనము గ్రూప్ చేయాలన్నమాట. ఈ కౌంట్ అనేది జస్ట్ అది అగ్రిగేట్ టర్మ్, బేసిక్గా ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో తెలవడానికి. కాకపోతే మనము గ్రూప్ చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. గ్రూప్ బై ఎస్కేయూస్ బాట్. తర్వాత మనం ఏం చేయాలి, హైయెస్ట్ సెల్లింగ్ అంటే ఫిల్టర్ చేసుకోవాలి ఫస్ట్. లైక్ ఇప్పుడు ఆర్డర్ చేద్దాం వచ్చిన డేటాని, ఆర్డర్ బై కౌంట్ డిసెండింగ్ ఆర్డర్. సో ఈ ఆర్డర్ బై ఏం చేస్తుందంటే ఈ ఎస్కేయూస్ బాట్ అనే కాన్సెప్ట్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ ఎస్కేయూస్ అవన్నీ వాటన్నిటినీ డిసెండింగ్ ఆర్డర్లోకి తీసుకొస్తుంది. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. చూస్తే మనకి ఇవన్నీ ఐటమ్స్, ప్రస్తుతం మన డేటాలో ఉన్న ఐటమ్స్. దీన్ని డిసెండింగ్ ఆర్డర్లో చేయడం వల్ల మనకి హైయెస్ట్ 13, 12, 11 అండ్ 8 ఇట్లా వచ్చింది మనకి. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, జస్ట్ హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్ నేమ్ ఒక్కటే. సో ఇప్పుడు మనం దీనికి లిమిట్ ఒక్కటి యాడ్ చేసుకుంటే, లిమిట్ 1 చేస్తే మనకి ఆ హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ అవర్ హైయెస్ట్ సెల్లింగ్ ఐటమ్. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ క్వశ్చన్ సాల్వ్డ్.
ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎ కస్టమర్ పర్చేసెస్ ఆన్ అన్ యావరేజ్ ఇన్ అ మంత్. సో మంత్లీ యావరేజ్ ఎన్ని పర్చేసెస్ చేస్తున్నారు కస్టమర్స్ అనేది క్వశ్చన్. దానికి మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం క్వశ్చన్ని లాజిక్ బిల్డ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇచ్చిన డేటాలో ఒక కస్టమర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతే అన్నిసార్లు హీ మేడ్ ఎ పర్చేస్ అని చెప్పేసి అర్థం. సో అన్నిసార్లు కొనుక్కుంటున్నాడు 1 మంత్లో అని నాట్ ఎ మంత్, ఓవర్ ద డేటా. సో ఫస్ట్ అది ఫైండ్ చేద్దాం. సెలెక్టింగ్ కస్టమర్ నేమ్. ఇంకా కౌంట్. మనకు ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ అని అనిపించిందంటే మనం వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ కౌంట్. ఖచ్చితంగా కౌంట్ ఫంక్షన్ యాజ్ పర్చేస్ కౌంట్. ఫ్రమ్ సేల్స్ టేబుల్. అండ్ ఆల్సో గ్రూప్ బై చేయాలి, అప్పుడు మనకి ప్రతి ఒక్కరిది వస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు మనకి అలైస్ 9 పర్చేసెస్ చేసిండు ఇచ్చిన డేటాలో, బాబ్ 7 టైమ్స్, చార్లీ 8 టైమ్స్. సో ఇప్పుడు మనకి కౌంట్ అనేది వచ్చింది, ఎన్నిసార్లు పర్చేసెస్ చేసారో అని తెలిసింది మొత్తం డేటాలో. కానీ మనకి క్వశ్చన్ ఏంటి, మంత్లీ యావరేజ్ ఎంత చేస్తున్నారు అని. దానికి ఇప్పుడు మనం ఇంకో కండిషన్ యాడ్ చేయాలి సేల్స్ కింద. వేరనే కీవర్డ్ వాడుకుంటా మంత్ని మెన్షన్ చేయాలి. దానికి మనం డేట్ ఫార్మాట్ అనే ఫంక్షన్ వాడదాం. డేట్ ఫార్మాట్ లోపట డేట్ కాలమ్ నేమ్ రాసుకోవాలి. వాట్ ఈస్ ద డేట్ కాలమ్ నేమ్ చూద్దాం ఒకసారి. డేట్ ఆఫ్ పర్చేస్ అనేది కాలమ్ నేమ్ డేట్ ఫార్మాట్ లోపట. డేట్ ఆఫ్ పర్చేస్. ఇంకా మనకు కావాల్సింది జస్ట్ మంత్ కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఇగ్నోర్ ద డే. సో దానికి మనం రాసుకుందాము ఇయర్కి మనం %y అని పెట్టుకోవాలి, మంత్కి %m ఈక్వల్ టు మనకి ఇచ్చిన డేటాలో సెప్టెంబర్ 2024 ఉంది. అంటే లైక్ నేను ఇన్సర్ట్ చేసుకున్న డేటాలో మనం ఆ డేట్ పెట్టుకుందాం. నిమిషం. 2024 సెప్టెంబర్. డన్. ఇప్పుడు మనం కండిషన్ కూడా పెట్టినాం. కండిషన్ పెట్టి రన్ చేస్తే వచ్చింది మనకి అవుట్పుట్. సో ఇది మనకి ఈ మంత్లో ఇన్నిసార్లు పర్చేజెస్ చేసారు ఈ కస్టమర్స్. ఇప్పుడు లాస్ట్ మిగిలిపోయింది ఏంటి, మనకి యావరేజ్ ఫైండ్ చేయడం. అంటే లైక్ కస్టమర్ యావరేజ్గా ఎన్ని పర్చేజెస్ చేస్తున్నారు అని. దానికి మనం దీన్ని సిటీ లాగా వాడదాం, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ విత్ సిటీ యాజ్ సిటీ చేసుకొని అయిపోయింది. ఇప్పుడు ఇందులో సిటీలో ఉన్నది మనం వాడితే మనకు యావరేజ్ వచ్చేస్తుంది. పర్చేస్ కౌంటే కదా వాళ్ళకి కావాల్సింది, కస్టమర్ ఎన్ని యావరేజ్ పర్చేజెస్ చేస్తున్నారు మంత్లో అని. సెలెక్ట్ యావరేజ్, ఏవిజీ అనేది కీవర్డ్, పర్చేస్ కౌంట్ యాజ్ యావరేజ్ పర్చేస్ కౌంట్ per month from CTA. So we got the answer. ఇప్పుడు 6.87 6 టైమ్స్ అనుకుందాం, 6 or 7 టైమ్స్ రౌండ్. ఓకే, మనం రౌండ్ చేసుకుందాం. రౌండ్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే వాల్యూని రౌండ్ చేస్తుంది, లైక్ సింగిల్ నెంబర్ వచ్చేటట్టు. సో 7 టైమ్స్, యావరేజ్గా 7 టైమ్స్ కస్టమర్స్ పర్చేస్ చేస్తున్నారు అనమాట ఒక మంత్లో. ఇది మన ఆన్సర్ థర్డ్ క్వశ్చన్కి. ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. లిస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ హూ హ్యావ్ పర్చేస్డ్ ఐటమ్స్ వర్త్ మోర్ దెన్ ₹X. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఎవరినైనా కస్టమర్ని డిస్ప్లే చేయాలి హూజ్ ఓవరాల్ బిల్ వాజ్
రూ. 500 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అని చెప్పారు అనుకో, దాన్ని మనం ఎక్స్ట్రా కన్సిడర్ చేస్తున్నాం. 500 అనే దాన్ని లైక్ 500 కావచ్చు, 300 కావచ్చు, రూ. 50 కావచ్చు. సో అట్లా ఎక్స్ అమౌంట్ కంటే ఎక్కువ ఉన్న కస్టమర్స్ని దానికోసం మనం ఇప్పుడు ఎస్క్యూఎల్ క్వెరీ రాయాలి. దానికి మనం ఫస్ట్ ఒకసారి మన డేటాను చూసుకుందాం. అందులో ఉన్న డేటా ఏమేమి తీద్దాం, కస్టమర్ డీటెయిల్స్ కావాలంటున్నాడు కదా. సో లెట్స్ సెలెక్ట్ కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఫోన్, అండ్ ఇంకా మనకి ఫైనల్ ప్రైస్ కాదు, టోటల్ ప్రైస్. అంటే టోటల్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ అయితే అది ఫైనల్ ప్రైస్. టోటల్ అండర్స్కోర్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ as final price. సో ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాం మీకు, టోటల్ ప్రైస్కి ఎందుకు అట్లా రాసుకున్నామంటే, చూస్తున్నారా టోటల్ ప్రైస్ మనకు 45 ఉంది, డిస్కౌంట్ రూ. 5 ఉంది. ఫైనల్ ప్రైస్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత రూ. 40. సో అట్లా క్లారిటీ మనం మెయింటైన్ చేయాలి సాల్వ్ చేసేటప్పుడు. ఫైనల్ ప్రైస్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం కండిషన్ ఏంటి, వేర్ ఐటమ్స్ వర్త్ మోర్ దెన్ ఎక్స్ అన్నారు కదా. సో మనం వేర్ ఫైనల్ ప్రైస్ గ్రేటర్ దెన్ ఎక్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ని ఒక 100 అనుకుంటా. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో 100 పెట్టుకొని రన్ చేద్దాం. ఓకే, సో మనం డైరెక్ట్గా అది రన్ చేయలేము, సారీ ఇట్స్ మై మిస్టేక్. మనం దీన్ని సిటీ లాగా కన్సిడర్ చేసుకుందాం. విత్ సిటీ యాజ్, క్లోజ్ చేసేద్దాం ఈ బ్రాకెట్. ఇప్పుడు మనం ఈ క్వైరీని ఈ సిటీ లోపల స్టోర్ చేసుకున్నాం. సో సెలెక్ట్ మళ్ళీ అన్ని డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ నేమ్, ఈమెయిల్, ఫోన్, నాకు డైరెక్ట్ ఫైనల్ ప్రైస్ కావాలి, ప్రైస్ అండ్ ఫ్రమ్ సిటీ. ఇప్పుడు రాసుకుందాం మనం వేర్ కండిషన్, వేర్ ఫైనల్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అమౌంట్. సో ఎక్స్ని నేను 100 అనుకుంటా. ఈ కేసులో మనం ఎంతనో పెట్టుకోవచ్చు ఎక్స్. ఇప్పుడు ఇక్కడ నేను 100 పెడుతున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, వచ్చింది మనకి. సో కస్టమర్ డేవిడ్, సో డేవిడ్ రూ. 135, హెలెన్ 130. సో మనకి ఇప్పుడు కస్టమర్స్ అందరూ హూజ్ ఎక్స్ వాల్యూ 100 కంటే ఎక్కువ ఉన్న కస్టమర్స్ వచ్చారు ఇక్కడ. సో ఇది మనకు అడిగిన క్వశ్చన్కి సొల్యూషన్. సో ఇది ఈరోజుకి మనకి వీడియో. మీ దగ్గర ఇంకా ఎఫిషియంట్ క్వైరీస్ ఏమైనా రాస్తే అవి కింద కామెంట్లో రాయండి. అండ్ ఇంకా ఇట్లాంటి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామంటే అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.